Hello all, I am Dr. Jyotirmay, Consultant Obstetrician and Gynecologist from Jyoti Multi Specialty Hospital, Sangareddy. నేను ఇవాళ డిస్మెనోరియా అనే టాపిక్ పైన మీతో మాట్లాడాలనుకుంటున్నాను. డిస్మెనోరియా అంటే మెన్స్ట్రువల్ పెయిన్. మీకు తెలుసు కదా, కొంతమంది మెన్స్ట్రువల్ పెయిన్ అంటే పీరియడ్ టైంలో చాలా పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. దాన్నే డిస్మెనోరియా అంటాము. సో ఈ డిస్మెనోరియా అనేది ఎవరికి వస్తుంది అంటే ప్రతి ఒక్క పేషెంట్ కూడా చాలా సీరియస్గా మనం తీసుకోవాలా వద్దా అనే దాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిస్మెనోరియా అనేది కొన్ని డిగ్రీస్లో ఉంటుంది, మైల్డ్ టు మోడరేట్ టు సివియర్. సో మైల్డ్ పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం హాట్ ప్యాక్స్ కానీ రెస్ట్ కానీ అలా తీసుకుని చిన్న చిన్న ఇంట్లో కషాయాలని అవి ఇవి చేసి తాగుతూ ఉంటారు, వాటితో రిలీఫ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అంత కన్సర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే సివియర్ డిస్మెనోరియా కానీ మోడరేట్ టు సివియర్ డిస్మెనోరియాతో కానీ సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఒక నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి కాజ్ ఏంటో తెలుసుకోవాలి. సో డిస్మెనోరియా అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే మన యూట్రస్ గర్భసంచి అనేది ఎండోమెట్రియంని ప్రిపేర్ చేస్తుంది. ప్రతి మంత్ గర్భసంచికి ఒక పని అన్నమాట ఏంటంటే ప్రెగ్నెన్సీని ఇంప్లాంట్ చేసుకోవడం. సో ప్రెగ్నెన్సీ అనేది అక్కడ కూర్చోబెట్టుకొని అది డెవలప్ అయ్యేలాగా దాన్ని చేయడం ఈ ఎండోమెట్రియం అంటే యూట్రస్ లోపలి పొరని ఎండోమెట్రియం అంటాం. సో దాని పని. సో ఎండోమెట్రియం ఏదైతే మెన్స్ట్రువల్ సైకిల్లో 3 పార్ట్స్ ఉంటుందో, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఈ థర్డ్ పార్ట్లో వచ్చేటప్పటికి చాలా థిక్ ఎండోమెట్రియం అయ్యి ప్రెగ్నెన్సీ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేయడానికి అది రెడీగా ఉంటుంది. సో ఈ థిక్ అండ్ ఎండోమెట్రియం ఒకవేళ ప్రెగ్నెన్సీ అవ్వలేదు అన్నప్పుడు ఏమవుతుందంటే అది షెడ్ అయిపోతుంది. అది షెడ్డింగ్ అప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి ఆ యూట్రైన్ కంట్రాక్షన్స్ని ఇనిషియేట్ చేసి ఆ మెన్స్ట్రల్ బ్లడ్, ఆ ఎండోమెట్రియం షెడ్డింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మనకి మెన్స్ట్రల్ పెయిన్ అనేది వస్తుంది. సో అన్నిసార్లు పీరియడ్స్లో హెవీ పెయిన్ రావడం, హెవీ బ్లీడింగ్ అనేది అవ్వడం జరగదు. కొన్ని కేసెస్లో మాత్రమే హెవీ బ్లీడింగ్ అండ్ హెవీ పెయిన్ ఉంటుంది. సో ప్రతి ఒక్క మెన్స్ట్రల్ పెయిన్ కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న మెన్స్ట్రల్ పెయిన్ ఏదైతే ప్రైమరీ డిస్మెనోరియా ఉంటుందో అది ఫిజియోలాజికల్, అంటే అది సహజమైనది. సో ఓవిలేటరీ సైకిల్స్ అంటే ఎక్కడైతే అండం విడుదలవుతుందో యూజువల్లీ ఆ సైకిల్స్ కూడా పెయిన్ఫుల్గానే ఉంటాయి, మైల్డ్ పెయిన్తో ఉంటాయి. ఎక్కడైతే యానోవులేటరీ సైకిల్స్ అంటే ఎక్కడైతే అండం విడుదలవరో ఆ సైకిల్స్లో పెయిన్ అనేది ఉండదు. సో నాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. తను ఏంటంటే ఆల్మోస్ట్ న్యూలీ మ్యారేజ్ అయ్యి 3 months. సో తను ఒక 2-3 years నుంచి ఆల్మోస్ట్ సివియర్ పెయిన్తో సఫర్ అవుతుందంట. సో వాళ్ళ మదర్ ఏమనుకుంది, తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాక్చువల్లీ. సో ఇది కామన్గానే ఇలాగ ఉంటుంది అని చెప్పి ఎవ్రీ మంత్ నియరెస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, ఒక ఇంజెక్షన్ ఇవ్వడం, ఏదో గ్లూకోజ్ పెట్టడం, పెయిన్ తగ్గిపోవడం, ఇంటికి రావడం. సో ఇలా ఇయర్స్ గడిచిపోతున్నాయి. సో ఇలా ఇయర్స్ గడిచిపోవడంలో తను ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు, తను దానికి రెమెడీ ఏంటో చేసుకోలేదు. సో అది కామన్, అది ఫిజియోలాజికల్, అది సహజంగా ఇలాగే ఉంటుందని ఒక మిస్కన్సెప్షన్లో వాళ్ళు ఉండిపోయినారు. అలా ఉండడం వల్ల తనకి డయాగ్నోసిస్ అనేది కాలేదు. తర్వాత మ్యారేజ్ అయినాక అత్తగారు వాళ్ళ ఇంట్లో చూసి ఇది ఎందుకు ఇంత పెయిన్తో సఫర్ అవుతుంది ఈ పాప అని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే షీ హ్యాడ్ grade 3 ఎండోమెట్రియోసిస్. సో నేను చెప్పేది ఏంటంటే ఎనీ మెన్స్ట్రల్ పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు అంటే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. సపోజ్ వర్క్కి వెళ్ళలేకపోవడము, చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి. చాలా రోలింగ్ పెయిన్, వాళ్ళు అసలు కింద పడి దొర్లుతుంటారు. అంత సివియర్ పెయిన్తో సఫర్ అవుతున్నప్పుడు దాన్ని ఈజీగా తీసుకోకండి. తప్పకుండా నియరెస్ట్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. దానివల్ల ఏంటంటే అసలు ఎందుకు పెయిన్ వస్తుందని తెలుస్తుంది. సో ఈ పెయిన్ అనేది దానికి కారణాలు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో సివియర్ పెయిన్ అనేది సెకండరీ డిస్మెనోరియా డ్యూ టు సెవరల్ రీజన్స్. ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఒకటి, అంటే గర్భాశయంలో గడ్డలు వస్తాయి కొంతమందికి. ఆ గడ్డలు రావడం వల్ల వాళ్ళకి పీరియడ్ టైంలో చాలా హెవీ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే ఎండోమెట్రియోసిస్, ఇంకా కొంతమందికి అడినోమయోసిస్,
ఇంకా కొంతమందికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఇలాంటి కొన్ని కారణాల వల్ల సివియర్ పెయిన్ అనేది రావచ్చు. ఈవెన్ ఓవేరియన్ సిస్ట్లు కూడా అన్డయాగ్నోస్డ్గా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. సో నా అడ్వైజ్ ఏంటంటే ఏ పెయిన్ ఉన్నా సరే అది సింపుల్ కానివ్వండి, సివియర్ కానివ్వండి, మీ నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవి ఒక అల్ట్రాసౌండ్ పెల్విస్ చేయించుకోవడం వల్ల మీకు లోపల ఏంటి జరుగుతుంది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మీ గైనకాలజిస్ట్ మీకు అడ్వైస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.